హై బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసామన్నా. ఎలా అనిపించింది మీకు? మస్తుందన్న, మస్తున్నది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న? 10th. మస్తు మస్తుందన్న సినిమా, మూవీ. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఏముంటున్నా ఆ సాంగ్స్ కానీ, ఆ ఫైటింగ్ కానీ మస్తుండదన్న. అంటే రామ్ చరణ్ యాక్షన్ ఎలా అనిపించింది? యాక్షన్ మాత్రం ఫస్ట్ క్లాస్ అన్న, ఇంకా చెప్పేది లేదు. రామ్ చరణ్ అంటే ఇంకా ఇప్పుడు అక్కడ ఉండాల్సిందే. బాగానే చేసిందన్న. శంకర్ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ టాలీవుడ్ లోకి శంకర్ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది? ఉంటదన్న. అంటే ఇప్పుడు దాకా రెస్ట్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు అటాక్ అయ్యాడు కదా, మస్తు ఉంటది. ఎన్ని కోట్ల కలెక్షన్ చేయొచ్చు అంటారు? నాకు తెలిసి సుమారు ఎంత చెప్పేది ఒక 100 కోట్లు, 150, 200 కోట్లు. 200 కోట్లు. 200 కోట్లు వస్తుందన్న, మస్తు వస్తుంది. పుష్ప కంటే ఇది ఎక్కువ రావచ్చా లేదంటే ఏంటి? పుష్ప కంటే ఎక్కువ రావచ్చు అన్న. పుష్పతో పాటు కొట్టచ్చు. పుష్ప కంటే ఎక్కువగా పుష్పతో పాటు కొట్టచ్చు అన్న. మస్తు ఉంటది సినిమా, చూద్దాం. రిలీజ్ అవుతుంది. అదే విధంగా డాకు మహారాజ్ బాలకృష్ణ మూవీ రిలీజ్ అవుతుంది ఇప్పుడు. మళ్ళీ అదే విధంగా రామ్ చరణ్ ది గేమ్ చేంజర్. ఈ రెండిట్లో ఏది హిట్ అవ్వచ్చు? నాకు తెలిసి రామ్ చరణ్ దే అన్న. అవునా? ఎందుకని ఆయన అంటే యంగ్ డైనమిక్ అన్న. రామ్ చరణ్ అంటే యాక్షన్ గానీ, ఫైటింగ్ గానీ మస్తు చేస్తాడన్న. మస్తు అంటే బాలయ్య బాబు కూడా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన తగ్గట్టు ఆయనకు ఉంటది. ఆయన రేంజ్ ఆయనది, ఈయన రేంజ్ ఈయనది. ఏమంటున్నా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాం. ఎలా అనిపించింది? బాగుంది. థియేటర్ లో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. ఎవరు ఫ్యాన్ మీరు? నేను ప్రభాస్ ఫ్యాన్. ఎన్ని కోట్లు వసూలు చేయొచ్చు అంటారు గేమ్ చేంజర్? పోవచ్చు లైక్ 50 crores అట్లా. అంటే పుష్ప కంటే ఎక్కువ ఇది గేమ్ చేంజర్ వసూలు చేయొచ్చా? చేస్తుందని అనుకుంటున్నా. ఓకే. డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ ఈ రెండిట్లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? గేమ్ చేంజర్. ఎందుకని? ఎందుకంటే రామ్ చరణ్ కి ఫ్యాన్ బేస్ లైక్ ఎక్కువ ఉంది. లైక్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తాడు, అందుకని. లైక్ మా మరిది కూడా చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. సో అట్లా ఆయన మూవీస్ కూడా చాలా బాగుంటాయి. లైక్ ఆరెంజ్ మంచి అనిపిస్తుంది. శంకర్ డైరెక్షన్ ఎలా ఉండొచ్చు అంటారు? అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ టాలీవుడ్ లోకి డైరెక్షన్ చేశాడు. ఎలా ఉండబోతుంది? చాలా రోజుల తర్వాత చేసిండంటే హిట్ కొడతాడనే అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ బ్రో. హలో సార్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసినాను. ఎలా అనిపించింది? బాగుంది. శంకర్ డైరెక్షన్ కాబట్టి, దిల్ రాజు నిర్మాత కాబట్టి బాగానే ఉంటుంది. యాజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్గా బాగుండాలని కోరుకుంటున్నాం, సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం, మంచి హిట్ కావాలని. అయితే రామ్ చరణ్ మూవీ అనగానే ఎట్లాగూ అల్లు అర్జున్తో పాటుగా కూడా మంచి హిట్ మూవీ ఉంటుంది దాదాపుగా. అయితే శంకర్ డైరెక్షన్ కాబట్టి కొంచెం మనం మరి ఒకసారి చూడాలన్నా సినిమా 2 సార్లు చూడాల్సి వస్తుందా అన్నది కొంచెం సస్పెన్స్. ఎందుకని అంటే మూవీ శంకర్ మూవీ అంతే, అది ఒకటిసారికి డైరెక్ట్గా అర్థం కాకపోవచ్చు, 2 సార్లు చూస్తే బాగుంటుంది. ఎనివే కానీ ఏదైనా కూడా శంకర్ డైరెక్షన్లో నిర్మాత దిల్ రాజు గారి ఆధ్వర్యం లోపల ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాం. ఈ ట్రైలర్ అయితే బాగుంది, నేను చూసిన, చాలా బాగుంది. అయితే కొన్ని మధ్యలో యాక్షన్స్ ఉన్నాయి, యాక్షన్ సీన్స్, హెలికాప్టర్ షాట్ కానీ, వాటర్లో స్విమ్మింగ్ ఉన్నది ఒకటి, అది బాగా అనిపించింది. మరి దానికి ఏం స్టోరీ ఏందనేది తెలియదు కానీ బాగుంది. ఇంకా అంటే మొత్తం మీద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఉన్నట్లుంది ఇది. అంటే మా ముందు కామన్ మ్యాన్గా ఉండి తర్వాత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్గా ఎదిగిండా, లేదంటే ఉండడమే ఇందిరా మూవీ లాగా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆల్రెడీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఏదైనా స్టోరీ రివర్స్లో కూడా వచ్చింది అనేది తెలియదు కానీ ఈ ట్రైలర్ అయితే బాగుంది, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు? ఎన్ని కోట్లు అని చెప్పలేం కానీ మనసులో ఒక 8 కోట్ల మనసుల హృదయాలను గెలుచుకుంటే చాలని ఇది పోయి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి. కాకపోతే మన ఈ పుష్ప మూవీ కంటే ఎక్కువ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు గేమ్ చేంజర్, అదే విధంగా డాకు మహారాజ్ బాలకృష్ణ మూవీ, ఈ 2 మూవీస్ లో ఏ మూవీ హిట్ అవుతుంది? 2 బాగానే ఉంటాయి. కాకపోతే ఈ గేమ్ చేంజర్ అనేది 2 స్టోరీస్ వేరే ఉంటాయి కాబట్టి మన గేమ్ చేంజరే ముందుంటుంది కంపల్సరీగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.